నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన తర్వాత ఆడిన తొలి పోరులో భారత్కు గట్టి షాక్ తగిలింది. గతంలో 8 సార్లు భారత్తో తలపడి అన్నింట్లో ఓడిన ఐర్లాండ్ ఈసారి పదునైన ఆటతో దెబ్బ కొట్టింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో విఫలమైన టీమిండియా అనూహ్యంగా తలవంచింది. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ 50, గారెత్ డెలానీ 49 రన్స్తో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరూ 5వ వికెట్కి 44 బంతుల్లో 64 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 50, శివం దుబే 25 పరుగులతో దూకుడుగా ఆడగా మిగతా వారంతా విఫలమయ్యారు. రెండు జట్ల మధ్య రెండో టీ20 రేపు ఇదే గ్రౌండ్లో జరుగుతుంది. హర్షదీప్ పదునైన బౌలింగ్తో ఐర్లాండ్ 6 ఓవర్ల లోపే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో పవర్ ప్లేలో 36 పరుగులే చేసింది. దుబే తొలి బంతికే బెన్ కాలిడ్స్ను అవుట్ చేయడంతో ఐర్లాండ్ కష్టాల్లో పడింది. ఈ దశలో టక్కర్, డెలానీ కలిసి ఐర్లాండ్ను ఆదుకున్నారు. 9 పరుగుల వద్ద డెలానీ ఇచ్చిన సులువైన క్యాచ్ను అభిషేక్ వదిలేశాడు. అక్షర్ ఓవర్లో 2 ఫోర్లు, 6 బాదిన టక్కర్ 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రసిద్ధి ఓవర్లో డెలానీ వరుసగా 1 4, 3 6లు బాదగా మొత్తం 27 పరుగులు వచ్చాయి. చివరి 4 ఓవర్లలో ఐర్లాండ్ 45 పరుగులు చేసింది. ఛేదనలో ఒకవైపు అభిషేక్ చెలరేగినా మరోవైపు శాంసన్, ఇషాన్ కిషన్ విఫలమయ్యారు. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత తొలి టీ20 మ్యాచ్ ఆడిన శ్రేయస్ అయ్యర్ ప్రభావం చూపకపోగా తిలక్ వర్మ కూడా ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిగా పోరాడిన దుబే అవుట్ అయ్యే సమయానికి భారత్ 4 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి ఉంది. అయితే తర్వాతి 17 బంతుల్లో మరో 13 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా చివరి 3 వికెట్లు కోల్పోయింది. కాగా భారత అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన క్షణం శుక్రవారం రాలేదు. తుది జట్టులో వైభవ్ సూర్యవంశిని టీం మేనేజ్మెంట్ ఎంపిక చేయలేదు. వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన టాప్ 3నే కొనసాగించడంతో వైభవ్కు అరంగేట్రం చేసే అవకాశం లేకుండా పోయింది. అంతర్జాతీయ క్రికెట్లో తాను వేసిన తొలి బంతికే శాంసన్ను బౌల్డ్ చేసి ఐర్లాండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జై ముంద్రా సంచలనం సృష్టించాడు. 29 ఏళ్ల ముంద్రా భారత్కు చెందినవాడే. రాజస్థాన్లోని టోంక్లో పుట్టిన అతను 5 ఏళ్ల క్రితం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఐర్లాండ్కు వెళ్ళాడు. భారత్లో క్రికెట్తో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత మరో దేశంలో కొనసాగించిన ఆటగాడు కాదు అతను. డబ్లిన్లో అడుగుపెట్టిన తర్వాతే ఆటపై ఆసక్తితో ప్రతిష్టాత్మక లిన్స్టర్ క్లబ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా ముంద్రా చేరాడు. ఆ తర్వాత అతను పేస్ బౌలింగ్ వైపు మళ్లాడు. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేయకముందు ముంద్రా దేశవాళీ క్రికెట్లో ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 6 వన్డేలు, 5 టీ20లు ఆడాడు. బాబ్జీ నరసింహారావు, రమన్ లాంబా, సిమి సింగ్, రాబిన్ వాటర్స్ తరహాలో భారత్లో పుట్టి ఐర్లాండ్కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో ఇతను చేరాడు.